సాక్ష్యాన్ని కూడా పంచుకోమని సహోదరులు కోరినారు. కొంత సమయం క్లుప్తంగా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, ఈ సమయాన్ని దీవించండి. కొన్ని నిమిషములు సాక్ష్యము ద్వారా నిన్ను నీవే కనపరుచుకోనండి. ఎక్కడ కూడా నన్ను నేను ప్రదర్శించుకోవడానికి ఏది చెప్పకుండా నన్ను తప్పించండి. ఈ సాక్ష్యం ద్వారా కేవలం యేసు ప్రభు మాత్రమే మహిమపరచబడాలని ప్రార్థిస్తున్నాము. ప్రియమైన తండ్రి, ఆ తదుపరి కొంత సందేశము, వాక్య పరిచర్య ద్వారా నీ ప్రేరణతో మాట్లాడండి. ఏ మాటలు అవసరమో అవి దయచేయండి. అనవసరమైన వ్యర్థమైన ప్రతి మాటను దూరపరచండి. వినగలిగే చెవులను, చూడగలిగే కన్నులను, లోబడే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ వాక్యం యొక్క ప్రత్యక్షత మా అందరికీ కలుగునుగాక. వాక్యం అందించడానికి, వినడానికి, లోబడ్డానికి మీ యొక్క అభిషేకము మా అందరి మీద సమృద్ధిగా నిలిచి ఉండునుగాక. శత్రు కార్యాలన్నిటినీ కూడా బంధిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ప్రభువారు నా జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు పంచుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే సాక్ష్యం చెప్పడం అనేది సులువు కాదు. చాలాసార్లు సాక్ష్యం చెప్పేటప్పుడు మనము ప్రభువుని చూపించడం కంటే, ఎత్తి చూపించడం కంటే తెలియకుండానే మనల్ని మనం కనపరుచుకోవడానికి ఇష్టపడతాం. మనం సాక్ష్యం అంటే నేనేం చేశాను, నేను ఎలాంటి వాడిని, నేనేమై ఉన్నాను, అది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాగ కనికరించాడు, ఆయనను హెచ్చించటం, ఆయన్ని ప్రదర్శించటం. సాక్ష్యం అంటే క్రీస్తును ప్రదర్శించటం రకంగా కూడా. కాబట్టి మా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఒక చిన్న గ్రామం చెరుకువాడ అని. నేను ప్రభు నమ్మిన తర్వాత 19 సంవత్సరాలప్పుడు నేను ప్రభు నమ్ముకున్నాను. నేను రక్షించబడిన తర్వాత నా పేరు దైవప్రసాద్గా మార్చారు. మరి దైవ సేవకులు బాప్తిస్మం ఇచ్చినప్పుడు. నేను పుట్టింది ఒంగోలు జిల్లాలో, పెరిగింది హైదరాబాద్లో మలక్పేట్ కాలనీలో. అయితే చాలా పూజలు, వ్రతాలు, జపాలు చేసేవాడిని. ఇంట్లో కూడా మా తల్లి ఎక్కువ, ఒక గది నిండా చాలా విగ్రహాలు ఉండేవి. అయితే అనేకమైన పుణ్యక్షేత్రాలు కూడా తీసుకెళ్లారు. చిన్న వయసుని దేవుడు ఉన్నాడు అనే ఒక చాలా నమ్మకం ఉండేది నాకు. కానీ ఎందుకు దేవుడు ఇలా సృష్టించాడు మానవుణ్ణి? కొంతమంది బీదవారు, కొంతమంది ధనికులు, కొంతమంది కన్నులు లేవు, వాళ్ళు చూడలేరు, గుడ్డివారుగా ఉన్నారు, కొంతమంది చెవిటివారు. లేక లోకంలో ఎందుకు రోగాలు వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు. ఎవరైనా ఒక శవాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు చాలా ఆలోచించేవాడిని, ఎందుకు మనిషి చనిపోతున్నాడు.
రకరకాల ఫీలింగ్స్ నాలో ఉండేవి. వీటన్నిటి ద్వారా నేను కొంత దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవాడిని. దేవుడు ఎవరో తెలీదు, కానీ ఉదయం లేచినప్పుడే మా తల్లి విగ్రహాల ముందు చాలా కూర్చొని పూజలు చేస్తున్నప్పుడు నేను అక్కడ కూర్చునేవాడిని. క్రమంగా ఈ మంత్రాలు చేయడం అలవాటైంది. జపమాల, ఎక్కడైనా భగవద్గీత పురాణాలు చెప్తే మా అమ్మ తీసుకెళ్ళేది. అయితే అలాంటి పరిస్థితిలో నేను ఉండగా మా నాన్నగారు హైకోర్టులో ఉద్యోగం చేసేవారు. తర్వాత ఆయన కోర్టు మ్యాజిస్ట్రేట్గా ప్రమోషన్ వచ్చింది. సో నేను 74 వరకు ఇక్కడ ఉన్నాను. 75 కడపలో నేను 10th క్లాస్ చదువుకున్నాను. తర్వాత నేను భీమవరం వెస్ట్ గోదావరిలో ఇంటర్మీడియట్ బిఎస్సి అక్కడ చదువుకోవడం జరిగింది. అయితే నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో స్నేహితుల యొక్క ప్రభావం, బైబిల్లో ఒక మాట ఉంది, దుష్ట సహవాసము మంచి నడవడిని. ఆ రకరకాల సహవాసాలను బట్టి నేను కొద్దో గొప్ప సినిమాలకి బానిసయ్యాను. అప్పుడప్పుడు సిగరెట్లు తాగడం, చెడు పుస్తకాలు చదవడం. ఒక మాటలో చెప్పాలంటే నాలో ఉన్నటువంటి పాప స్వభావం అనేది పనిచేస్తూ వచ్చింది. కాబట్టి నేను బాహ్యంగా ఏదో చేయకపోయినా నా తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలు నన్ను చాలా బాధ పెట్టేవి. అంటే నా తలంపులు, నా ఆలోచనలు, నా ఊహలు నాకే చాలా అసహ్యంగా ఉండేవి. నా మనస్సాక్షి చాలా నొప్పిగా ఉండేది. కానీ దాని నుంచి నేను బయటికి రాలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో నేను యేసు ప్రభు గురించి విన్నాను. ఈయన క్రైస్తవుల దేవుడు అని అనుకునేవాడిని. అయితే నాకు చెప్పిన వ్యక్తి, బాబు దేవుడు ఒక్కడే ఉంటాడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండడని చెప్పినప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చాడు. సృష్టికర్త నీ పేరేంటి, కనబడి మాట్లాడు. ఈ భూమిని ఆకాశాన్ని చేసిన దేవా, సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన దేవా, నాకు కనబడి మాట్లాడు. నీ పేరేంటి, నీ అవతారం ఏంటి? ఈ ప్రార్థన చేయమన్నాడు. ఏ పేరు అక్కర్లేదు, ఏ గుడికి వెళ్ళక్కర్లేదు. నాకు నచ్చింది ఈ ప్రార్థన. ఎందుకంటే ఈ ప్రార్థనలో ఏ మతం లేదు, ఏ దేవుడి పేరు లేదు. గాలి ఇచ్చిన దేవా, వర్షం ఇచ్చిన దేవా, సూర్యచంద్రులు చేసిన దేవా, తల్లి గర్భములో నన్ను రూపించిన దేవా, సృష్టికర్త, నాకు కనబడి మాట్లాడు. ఈ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నేను దాన్ని అంగీకరించాను. సుమారుగా ఒక 4 నెలలు అలాగే నేను ఒంటరిగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంకా అన్ని పేర్లు మర్చిపోయాను. ఇంకా అంటే అంతకుముందు శనివారం వస్తే గుళ్ళన్నీ ప్రదక్షిణ చేసేవాడు, మానేశాను. కొన్ని పేర్లు వచ్చాయి, ఊత పదం అంటే తుమ్మినా దగ్గర, అవన్నీ కూడా మానేశాను. దేవా నాకు కనబడుము, మాట్లాడుము, నీవెవరో, నీ పేరేంటి, నీ రూపం ఏంటి, నీ అవతారం. ఈ ప్రార్థన చేయడానికి దేవుడు కనికరించాడు. ఒకరు చెప్పాలంటే అది దేవుని కనికరమే. లేకపోతే ఆ వయసులో అలాంటి అన్వేషణ సహజంగా రాదు, అది దేవుని యొక్క అనుగ్రహం. సో అలా చేస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు నన్ను దర్శించారు ఒక రాత్రి. నేను ప్రశ్నించాను, దేవుడు అయితే ఎందుకు సిలువలో చనిపోవాలి? దేవుడిని ఎవరైనా చంపగలరా? మరి ఎందుకు దిక్కుమాలిన రీతిగా, నిస్సహాయంగా, బలహీనంగా ఉన్నప్పుడు ఆ ప్రశ్న వచ్చినప్పుడు నాకు ఒక ప్రభు మాట్లాడుతూ వచ్చు. మానవులందరూ చేసిన పాపములకు పరిహారంగా నేను సిలువలో రక్తం కార్చాను. ఆ రాత్రి ప్రభు మరింత స్పష్టంగా మాట్లాడినప్పుడు నేను నిద్రలో మేలుకొన్నాను.
ఇది 1979 సంవత్సరం నవంబర్ నెల ఒక అర్ధరాత్రి జరిగింది. నిద్ర మేలుకొని చిన్న ప్రార్థన చేశాను. యేసు ప్రభువా, నేను నమ్ముతున్నాను, నన్ను కరుణించు ప్రభు. అంటే వాస్తవంగా నా హృదయం పగిలిపోయింది. ఆ రోజు నా కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి పశ్చాత్తాపంతో. అరే, ఇంతకాలం నేను తెలియక ఎన్నో చేశాను, ఎన్నో స్థలాలకు వెళ్ళాను యేసు ప్రభు నిజమైన నా కోసం కూడా ఆయన శిలువలో రక్తం కార్చాడా? ఆయన దేవుడైండి నా కొరకు. అది నా హృదయాన్ని ఒక్కసారిగా నా హృదయాన్ని తాకినప్పుడు దేవుని ప్రేమ నా హృదయం పగిలిపోయింది. కన్నీటితో నేను నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు నన్ను క్షమించారు. మరి నా హృదయంలో గొప్ప సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది. ఎవరు చెప్పలేదు నాకు, ఎవరు చెప్పలేదు, అరే నువ్వు సినిమా మానేరా, సిగరెట్ మానే, అబద్ధం, ఎవరు చెప్పలేదు. లోపల నుంచి ఒక స్వరం, వద్దు, సినిమా చూడొద్దు, సిగరెట్ తాగొద్దు, స్నేహితులు వస్తారు వాళ్ళతో వెళ్ళొద్దు, ఈ పుస్తకాలు చదవద్దు, ఈ చెడు పుస్తకం. లోపల ఒక బలమైనటువంటి ఒక ఒప్పుదల, అదే ప్రభు స్వరం. ప్రభు అన్న, నా గొర్రెలు నా స్వరం విను. ఆ రీతిగా యేసు ప్రభు, నేను డిగ్రీ BSc సెకండ్ ఇయర్లో ఉండగా ప్రభు నన్ను రక్షించారు. నా జీవితం అద్భుతంగా మారిపోయింది. అప్పుడు నేను రహస్యంగా రూమ్లో బైబిల్ చదవడం, కొత్త నిబంధన తెచ్చుకొని చదవడం ప్రారంభించాను. వాక్యం చదువుతుంటే ఎలా ఉందంటే చాలా మధురంగా, తేనె కంటే మధురంగా వాక్యం చదువుతా వచ్చాను. ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటిగా వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ వేషధారి అని ఉంటుంది. మత్తయి సువార్త కొత్త నిబంధన తెచ్చుకుని చదువుతున్నా. వేషధారి అని మత్తయి 23లో రాత్రి కూడా అదే వినబడుతుంది. వేషధారి, ఏంటమ్మా వేషధారి ఇట్లా వినబడుతుంది. అద్దం చూసుకుంటే ఈ రెండు చెవులు కనపడట్లేదు. అంటే గాల్లో ఎగిరిపోలేదు, ఉన్నాయి, కానీ హిప్పీ జుట్టు, ఇంతవరకు ఉండేది జుట్టు, బెల్ బాటంలో. ఓహో, ఇది దేవుడికి ఇష్టం కాదు కాబోలు, అందుకే వేషధారి. తెల్లారులేసి మిలిటరీ క్రాఫ్, పూర్తి కటింగ్, ప్యాంట్లు ఇచ్చేసి సైజ్ చేయించేసుకుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. జక్కయ్య జీవితం చదువుతున్నాను. జక్కయ్య ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 400. అమ్మా, అక్కడ ఆగిపోయాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాలేజీ ల్యాబ్లోంచి, కెమిస్ట్రీ ల్యాబ్లోంచి 1 వస్తువు 2 వస్తువులు తీసుకొచ్చేసాను. లైబ్రరీ బుక్స్ నా ఇంట్లో ఉన్నాయి, నా రూమ్లో. లోపల ఒకటే కలవరం, ఇవన్నీ ఎట్లా అబ్బా నేను తీసుకొచ్చేసాను. ఒక చిన్న సైజు దొంగను నేను. ఎట్లా? తప్పు చేయడం సులభమే, కానీ ఒప్పుకోవాలంటే చాలా కష్టపడుతుంది. ప్రభు మాట్లాడి ఇవన్నీ ఇచ్చేసాయి, నీవి కాదు. ఎవరు చెప్పట్లే, లోపలే స్వరం. ఇంకా చివరికి వెళ్ళి ల్యాబొరేటరీలో అవి బుక్స్ అవి ఇచ్చేయడం జరిగింది. మెస్లో భోజనం చేసేవాడిని అప్పుడు. అక్కడ కూడా సరిగా అకౌంట్స్ రాసేవాడిని కాదు. ఎవరైనా గెస్ట్ తీసుకెళ్ళామనుకోండి, చికెన్ మటన్ తీసుకెళ్తే మనం రాయాలి, అక్కడ రాసేవాడిని కాదు. ప్రభు గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఎంత మోసం చేసావు ఇక్కడ ఈ హోటల్లో, ఇవ్వాలి డబ్బు. వెళ్ళి మళ్ళీ మాట్లాడి లెక్క కట్టి వాళ్ళకి, నేను ఇలా చేశానండి, సరిగా రాయలేదు లెక్కలు అని డబ్బు ఇచ్చాను. ఇలా కొన్ని జరిగాయి. ఒక వ్యక్తికి నాకు మాటలు లేవు, ఘర్షణ. 1 సంవత్సరం అయింది. నేనేం చేస్తున్నానంటే రీజనింగ్, అతనేగా తప్పు చేశాడు కాబట్టి నేను మాట్లాడట్లేదు, నేను కాదు, నేను మంచివాడినే. కానీ లోపల నెమ్మది లేదు. ప్రభు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ప్రియులరా, ప్రతి నిజమైన దేవుని బిడ్డలో మనస్సాక్షి అనేది పనిచేస్తుంది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆయన ఒప్పిస్తూ ఉంటాడు, చాలా మృదువుగా, చాలా నిమ్మలంగా. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక స్వరం, అది వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళి ఆ సహోదరునితో మాట్లాడడం ప్రారంభించాను. ఇలాగ నా జీవితంలో ప్రభు ఎన్నో చేస్తూ వచ్చాడు. కాబట్టి నేను దేవుని బిడ్డను అని అర్థమైంది బైబిల్ చదువుతున్నప్పుడు. ప్రభు నాలోనికి వచ్చాడు, గొప్ప సమాధానం నాకు వచ్చింది.
మా నాన్నగారు చాలా ముక్కోపి. నేను చాలా క్లుప్తంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నన్ను ఒక హైందవునిగా మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు. అవన్నీ చెప్పను కానీ చాలా ప్రయత్నం చేశాను. వారి వల్ల కాలేదు. చివరికి నా జీవితంలో ఒక పెద్ద ఒక పరిస్థితి, ఒక పరీక్ష ఏర్పడింది. అదేంటంటే, నేను నా తల్లిదండ్రుని ఒక్కడే కుమారుని, నాకు 2 అక్కలు, ఒక చెల్లి. నేను ప్రభువుని నమ్మి రక్షించబడిన కొంతకాలం రహస్యంగా ఉండడం జరిగింది. నాకు తెలిసే సమయానికి మా 2 అక్కలకి, మా ఇంట్లో తెలిసే సమయానికి మా 2 అక్కలకి వివాహం అయిపోయింది. తర్వాత మా చెల్లి కూడా నా విశ్వాసాన్ని గురించి చూసి ఆమె కూడా కొంత ప్రభు వైపు ఆకర్షించబడింది. సో మా నాన్నగారు చాలా భయపడిపోయి గబగబా ఆమె కూడా వివాహం చేశారు. సో తర్వాత మా నాన్నగారిక అంటే నేను హిందూ ఆచారాలు ఏవీ చేయట్లేదు, మానేశాను పూర్తిగా. ఇటు విగ్రహారాధన కానీ అక్కడ చాలా ప్రయత్నం చేశారు, కాలేదు. చివరికి మా నాన్నగారు ఒకరోజు అన్నారు, మరి నేను హిందూ ఆచారాల్లో ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, కుమారుడు. సహజంగా మీకు తెలిసే ఉంటుంది, దాన్ని ఏమంటారు, తల కొరివి అంటారు. అంటే అది పెడితే తల్లిదండ్రులకు పుణ్యం, స్వర్గం దొరుకుద్దని. దాన్నే చాలా ఉంది సంస్కృతంలో, కుమారుడు లేకపోతే పున్నామ నరకం అంటారు, అపుత్రస్య గతర్నాస్తి. సరే, అది అంత. సో నేను మా నాన్నగారు మా అమ్మ ఈ విషయాలు అడిగినప్పుడు నేను చెప్పాను, ఇది నేను బైబిల్లో ఏది ఉంటే అదే చేస్తాను. అంటే మాకింతకీ నువ్వు చేస్తావా చేయవా మేము చనిపోయాక. సో నేను చెప్పాను, శరీరం మట్టి అవుతుంది, దాని గురించి ఇప్పుడు ఆలోచించద్దు, ఆత్మ గురించి మనం ఆలోచించాలి. సో అది వాళ్ళకి అర్థం కాలేదు. నేను చెప్పాను, బైబిల్ ఏదుంటే అది చేస్తాను. అట్లయితే మా నాన్నగారు అన్నారు, నువ్వు మాకు పనికిరావు, యు ఆర్ అన్ఫిట్. అసలు కుమారుడు పుట్టిందే దానికంట, దేనికి, తలకొరివి పెట్టాలి. సో ఇక నువ్వు మాకు పనికిరావు, ఎవరైనా దత్తత తీసుకుంటాం. సరే మీ ఇష్టం. మాకు చాలా ఆస్తి ఉంది, ఆస్తిలో చిల్లి గౌరాధన. సరే పర్లేదు, సరే రాసిమ్మన్నారు. మీ ఆస్తిలో నాకు హక్కు లేదు, ఎవరినైనా దత్తత తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, రాసిచ్చాను. మీ ఆస్తిలో నాకు హక్కు లేదు, మీరు ఎవరైనా దత్తత తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నేను ప్రభువు నమ్మాను కాబట్టి మరి నేను క్రీస్తుని వెంబడించాలని తీర్మానం చేసుకున్నాను చెప్పి రాసిచ్చాను. తీసుకున్నప్పుడు ఇక మా నాన్నగారు ఆ లెటర్ తీసుకొని ఆయన చాలా భయంకరంగా నా మీద అరిచి, నీవు నా దృష్టికి చచ్చిన వానితో సమానం, ఇక నాకు 3 కూతుళ్ళు అనుకుంటాను అని చెప్పారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1983వ సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తారీఖు. నా జీవితంలో నేను మర్చిపోలేను అని చెప్పారు. అప్పుడు నాకు కరెక్ట్గా 23 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 63 సంవత్సరాలు. ఇంకా మా నాన్నగారు బ్రతికే ఉన్నారు. మా నాన్నగారికి 92 సంవత్సరాలు ఇప్పుడు. ఆయన రిటైర్డ్ సబ్జెక్ట్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి కూడా సుమారు 30 సంవత్సరాలు దాటిపోయింది, 30 సంవత్సరాలు. అయితే ఇప్పటికి ఆ మాట మీద ఉన్నారు. తర్వాత నేను చాలాసార్లు ఇంటికి వెళ్తే, నువ్వెవరు, ఎప్పుడో నువ్వు చనిపోయావు. సో హిందువులు చేసినట్టుగా వాళ్ళు అన్నీ చేయాల్సినవన్నీ కూడా చేశారు. సరే, సో ఆ రీతిగా తెగదెంపులు చేసుకున్నారు. కేవలం నా విశ్వాసాన్ని బట్టి నేను ప్రభువుని వెంబడించాలి అనే ఆ తీర్మానాన్ని బట్టే, ముఖ్యంగా మా నాన్నగారు, మా తల్లి ఏం చేయలేదు. ఆమె చెప్పాను కదా, నిస్సహాయురాలు, ఆమె కన్నీరు కారుస్తూ ఉండేది. ఆ పరిస్థితుల్లో ఆ రోజు మా నాన్నగారు ఆ లెటర్ రాయించుకుని, నీకు నాకు తెగిపోయింది, నీ ముఖం నాకు చూపించొద్దు, గెట్ అవుట్ అని చెప్పాడు. 40 సంవత్సరాలు అయింది, ఈ రోజుకి అదే మాట మీద ఉన్నాడు.
ఇదే నా సాక్ష్యం. బైబిల్లో ఉంది, నా తల్లిదండ్రులు నన్ను విడచినను యెహోవా నన్ను. సో ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా మా అమ్మ గొల్లును ఏడుస్తూ ఉంది. మా అమ్మ నేనంతే, ఇంకెవరు లేవు. ఏడుస్తూ ఉంది. ఏమంటుందంటే, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే చాలా ప్రేమించింది. నాకు కొంచెం బాగాలేకపోతే కొంచెం ఆమె తట్టుకోలేదు. నేను కూడా ఆమె చాలా ప్రేమించేవాడిని. కానీ యేసు ప్రభువు నమ్ముకున్నాక నా తల్లికి రెండో స్థలంలోకి వచ్చేసింది. రెండో స్థలం, అది ఆమె తట్టుకోలేకపోయింది. మొదటి స్థలంలో ప్రభు వచ్చాడు. సో అది నాన్న ఆమె ఏడుస్తూ ఉంది. అరే 9 నెలలు నేను మోసాను రా, కన్నాను, పెంచాను. మీ నాన్న ద్వారా నేను చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నాకు పుట్టినప్పటి నుంచి ఆమెకు షుగర్ వ్యాధి, ఇన్సులిన్ చేసుకునే. అయితే నేను చాలా బాధపడ్డాను. ఈరోజు నువ్వు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నావు అని చెప్పి ఇంకా చాలా మాటలు ఉపయోగించి, వెళ్ళటానికి వీల్లేదు, నీ మీద నాకు అధికారం ఉంది. ఏడుస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. నాకు కూడా ఏడుపు వస్తుంది. తిట్టినా పడవచ్చు, ఎవరైనా కొట్టినా పడవచ్చు, కానీ ఏడిస్తే కష్టం, తట్టుకోలే. నేను కూడా ఏడుస్తూ ఉన్నాను. ఓ పక్కకి వెళ్ళిపోయాను. నీరు వస్తూ ఉంది. ఏం చేయాలి, ఏం చెప్పాలి అర్థం కావట్లే. కానీ అకస్మాత్తుగా ఒక విషయం జరిగింది. ఏంటది? ఇప్పటికీ నాకు తెలియదు ఎలా జరిగిందో. ఏదో చూడండి, మెరుపు మెరుస్తుంది చూడండి ఒకసారి ఆకాశంలో, అలా సడన్గా ఒక స్వరం వస్తుంది నా దగ్గరికి. అది ఎలా వచ్చిందో ఇప్పటికి తెలియదు. ఏంటి ఆ స్వరం? నీ తల్లి కన్నీరు గొప్పదా, నేను కార్చిన రక్తం గొప్పదా? ఒక్కసారిగా నా కన్నీళ్ళు ఆగిపోయినాయి. అరే నిజమే, నా తల్లి కేవలం కన్నీరే కారుస్తాను, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి రక్త బిందువు వరకు కార్చాడు. ఒక్కసారి ఆ సిలువ దృశ్యం నాకు కనబడుతూ ఉంది. ఒక రోజున నా జీవితంలో మనశ్శాంతి లేని దినాలు ఎన్నో గడిపా. నేను చనిపోతే మేలు అనుకున్న దినాలు ఉన్నాయి. అయితే ప్రభు నన్ను దర్శించి రక్షించాడు. మరి ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఆలోచన వస్తుంది. అసలు మా అమ్మ ఏముంటుంది, నేను 9 నెలలు మోసాను, నా గర్భములో కని పెంచాను. వాస్తవమే కాదనండి. అయితే ఒక స్వరం, అసలు గర్భంలో వేసింది ఎవరు? నిర్మాణకుడు, సృష్టికర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన సృష్టికర్త, రెండవది రక్షణకర్త. నా తల్లికి ఒక వంతు అధికారం ఉంటే యేసు ప్రభుకి 2 అంతల అధికారం. ఈ తలంపు ఎప్పుడైతే నాకు కలిగిందో వెంటనే నా కన్నీరు ఆగిపోయింది. అమ్మ దగ్గరికి, అమ్మ నువ్వు ఏడవద్దు, నిజమే నువ్వు నన్ను కన్నావు నీ గర్భం, కానీ గర్భంలో వేసింది ఎవరు? నేను పిండముగా ఉన్నప్పుడు నాకు అవయవాలు నిర్మించింది ఎవరు? ఆయన సృష్టికర్తమ్మ, ఆయన యేసు ప్రభు. రెండోది, ఒకనాడు నా జీవితంలో అన్నీ ఉన్నాయి, చదువు, డబ్బు, స్నేహితులు, కానీ మనశ్శాంతి లేదు. నా మీద నాకే అసహ్యంగా ఉన్న దినాలు అవి. చచ్చిపోతే బాగుండు అనుకున్న దినాలు. కానీ యేసు ప్రభు దర్శించారు, రక్షించాడు. అమ్మా ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త, రెండోది రక్షణకర్త. ఆయనకి 2 అంతల అధికారం ఉంది. ఎప్పుడైతే మాట చెప్పానో ఆమె కన్నీళ్ళు అయిపోయినాయి. ఆమె ఏమనింది? నువ్వు వెళ్ళొచ్చు నాయన, నువ్వు వెళ్ళొచ్చు అనింది. నిజంగా అది దేవుడు చేసిన కార్యం. అందుకే నేను అది మర్చిపోలేను. అంటే ప్రభు ప్రేమ ఎంత గొప్పది, తల్లి కంటే, తండ్రి కంటే. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా ఆ ప్రేమ ముందు నిలబడదు. ఆ విధంగా నేను ఇంట్లో కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడుండాలో, భవిష్యత్తు ఏంటో తెలియదు, అగమ్యం. ఎందుకంటే మా నాన్నగారు ఎలాంటి వ్యక్తి అంటే, ఒక మాట అంటే దాని మీదే ఉంటాడు. నేను చెప్పాను కదా, ఇది జరిగి 40 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఆ మాట మీదే ఉన్నారు. అయితే ప్రభు నమ్మదగిన వాడు, నన్ను విడవలేదు. ఒక విశ్వాస ఇంట్లో చేర్చుకున్నాడు. నేను స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేశాను కొన్ని రోజులు. ఆ రోజు వెళుతున్నప్పుడు నా కళ్ళలో నుంచి ఆగట్లే నీళ్లు. అమ్మకి చెప్పాను వద్దని, నేను ఆపాను. కానీ ఆ తర్వాత మళ్ళీ నేను అసలు ఏంటి, ఎక్కడున్నాను,
కర్చీఫ్లు తడిసి ముద్దయిపోతున్నాయి. తర్వాత ప్రభు ఆదరించాడు. కాబట్టి ప్రియులారా, నేను ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు నా జీవితంలో, మన జీవితంలో కోరేది ఏంటంటే మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని మాత్రమే ప్రేమించాలి అనేదే ప్రభు యొక్క ఆశ. ఈరోజు ప్రభు యొక్క సందేశం కూడా అదే. కాబట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి తల్లినైనా తండ్రినైనా, అన్నదమ్ములు, అక్కచెల్లు, చివరికి తన ప్రాణమును సహా ద్వేషించని వాడు నాకు పాత్రుడు. రక్షించబడడం సులభమే, కానీ ప్రభువుని వెంబడించటం, సిలువనెత్తుకొని వెంబడించడానికి మనం క్రయం చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఆ విధంగా ప్రభువు నన్ను కనికరించాడు, ఇంతవరకు ఆదుకున్నాడు, మరి నమ్మదగిన వాడుగా ఉన్నాడు, నాకు శిరస్సుగా, నాకు నాయకుడిగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రభు ఈ కొన్ని మాటలు, ఈ కొంత సాక్ష్యాన్ని ప్రభు దీవించునుగాక.